గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా, వైద్యం కోసం చేసిన కృషి అందరికీ ఈ 2 విభాగాల్లో ప్రధానంగా సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దూరదృష్టి, ఆ మేరకు చిత్తశుద్ధితో తీసుకున్న కొన్ని నిర్ణయాలను అభినందించకుండా ఉండలేం. నాడు నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో స్కూళ్ళల్లో కూడా ప్రమాణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతులు పెంపొందించే నిర్ణయాలు తీసుకుని అమలుపరచడమే కాకుండా వైద్య సేవలను కూడా మారుమూల స్థాయి వరకు అందరికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని ఎక్కువ మంది డాక్టర్లు కూడా అందుబాటులో ఉండాలి అంటే ప్రభుత్వ పరిధిలోనే మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రుల నిర్మాణం జరగాలి అని 17 మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత 24-25 క్లాసులు స్టార్ట్ అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజీలేమో పీపీపీ అని ప్రైవేట్ యాజమాన్యంలో నడిపించాలని ప్రభుత్వం ఆలోచించి అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము సీట్లు ఇస్తాము అన్నా కూడా పులివెందుల లాంటి చోట్ల మాకు వద్దు అని చెప్పి అనేశారు. ఎవరైనా ఎక్స్ట్రా సీట్లు కావాలంటారు, కానీ వద్దు అని చెప్పి అప్పుడు ప్రభుత్వం లేఖ రాసింది. అండ్ పిడుగురాళ్ళ ఇక్కడగానే ఈ ఏరియాలో కూడా వైద్య సదుపాయాలు లేవు సరిగా అని అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని పరిధిలో అనుబంధ ఆసుపత్రికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పిడుగురాల మెడికల్ కాలేజీలకు 100 సీట్లను అలాకేట్ చేసుకుంటే నిర్ణయం తీసుకుంది. సో 26-27 విద్యా సంవత్సరానికి 100 సీట్లను తీసుకుని అక్కడ కాలేజీ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సో ఒక్కసారి 100 సీట్లతో అక్కడ కాలేజీ స్టార్ట్ అయితే ప్రతి సంవత్సరం 100-150 సీట్లు వచ్చి చేరితే దాని అనుబంధంగా కనుక ఆసుపత్రి రెడీ అయితే ఆ చుట్టుపక్కల కనీసం 100 కిలోమీటర్ల దూరంలోనైనా ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఏ ప్రభుత్వమైనా విద్యా, వైద్యంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించగలిగితే డబ్బు లేదు అనే ఏ కారణం చేతైనా కూడా, డబ్బు లేదనే కారణం చేత ఏ ఒక్కరూ కూడా విద్యకు అండ్ వైద్యానికి నోచుకునే పరిస్థితి ఉండకూడదు అని ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ చిత్తశుద్ధిని మాత్రం మనం అభినందించకుండా ఉండలేము.